లెంటులోని 22వ దినము శనివారము శిలువ ధ్యాన ఉపవాసము సైతానుపై జయము మత్తయి 4:1-11 ప్రార్థన తండ్రి నీవు ఉపవాసముండి సాతానును జయించినావు అట్టి శక్తినే సంఘమునకు ఇచ్చినావు మేమును నీ శిలువ ధ్యాన ఉపవాసము ద్వారా శరీరమును లోకమును సాతానును జయించునట్లు నీ వర్తమానము ద్వారా బలపర్చుమని యేసునామమున వందించుచున్నాము ఆమేన్. ఏలియా ఒక పూట తిని 40 దినములు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో మృగముల తలంపుగాని మరే తలంపుగాని రాలేదు. మోషేగారు 40 దినములు కూర్చొని ఉపవాసం చేసిరి. ఏలియాగారు 40 దినములు ప్రయాణం చేస్తూ ఉపవాసము చేసిరి. ఈయన నడుస్తూ రాత్రింబగళ్ళు ఉపవాసము చేయుట వలన దేవుని తలంపు కుదురుట కష్టము. ఏలియాగారు ఒక పూట తిని 40 పగళ్ళు 40 రాత్రులు ఎండను రాళ్లను మృగములను ఇసుకను పాములను దొంగలను చీకటిని చూడలేదు. 40 దినములు ప్రభువును చూచి నడిచెను. అలాగే ప్రభువు 40 దినములు ఉపవాసము చేసెను. అక్కడ సైతాను హవ్వ యొక్క చూపును త్రిప్పెను. హవ్వ దేవుడు చెప్పిన పండ్లు చూస్తూ ఉంటే సైతాను వెళ్ళి అసలు పండు తినకుండా చేసి హవ్వ మనస్సును త్రిప్పివేసెను. అట్లు హవ్వ తప్పిపోయింది. హవ్వ త్రిత్వదేవుణ్ణి చూడలేదుగాని బువ్వవంక చూచింది. మనమును అట్లే ఉందుము. సన్నిధి కూటములో మనోనిదానము కుదిరిందా అనగా లేదందురు. కుదిరినను కుదరకపోయినను సైతానును జయించవలను. ఒకరు అయ్యగారికి వేసిన ప్రశ్న: సైతాను యేసుప్రభువును దేవాలయమునకు కొండమీదికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడెందుకు వెళ్ళాలి? సైతాను పిలిచిన స్థలమునకు ప్రభువు పోకపోయినా యేసయ్యకు జయమేది అని అయ్యగారు జవాబిచ్చిరి. అప్పుడు వారు అది రమ్మన్న దగ్గరకు వెళ్ళి జయము పొందడమేలా? ఇక్కడుండి రానంటే జయము కాదా? ప్రభువు రాననగా దానికి భయపడినట్లే. పాము ఉన్నప్పుడు కొట్టాలిగాని వట్టి స్థలములో కొట్టిన ఏమి లాభము అని చెప్పిరి. శోధన స్థలానికి అనగా సైతాను శోధించే స్థలమునకు మనలను నడిపించేది ఎవరు? ప్రభువును నడిపించినది ఎవరు? ఆయనను ఆత్మ కొనిపోయింది. సైతాను శోధించవలననగా పరిశుద్ధాత్మ ఆ శోధన స్థలానికి మనలను నడిపించును. ఆత్మ నడిపించకపోతే శోధన రాదు. శోధన రాకపోతే జయము రాదు. బహుమానమూ రాదు. ఆత్మ నడిపించకుండా మనిషే నడిచి వెళ్ళునా? వెళ్ళును. స్వంతాత్మ నడిపించుకుని వెళ్ళును. ఈ రెండునూ ఉన్నవి. ఇప్పటికి శోధన ముగిసింది. మనలను స్వంతాత్మ లేక పరిశుద్ధాత్మ నడిపించినదని ఎట్లు తెలిసికొనగలము? మనిషికి స్వంతాత్మ ఉన్నది. ఫలాని చోట అన్యులు పండుగ చేసుకుంటున్నారు. నీవక్కడికి వెళ్ళి వాక్యము బోధించు, అది తప్పులేదు అని ఆత్మ నడిపించును. అక్కడకు వెళ్ళి బోధ చేస్తాము. కొంతమంది వ్యతిరేకులు వస్తారు. అక్కడ కలహము వస్తుంది. అక్కడ ఇద్దరు గొడవపడినందున కలహము వస్తుంది. అది శోధన. ఆ శోధనలో పడతావని తెలిసి తన పనిమీద వెళ్ళినప్పుడే పడతావు అని ఆత్మ ముందే హెచ్చరించును. అప్పుడు కోపపడకపోయినా జయిస్తావు. ఇంటి దగ్గర కోపపు తలంపు పుట్టినప్పుడు పడినావు. ఇప్పుడు వెళ్ళావు. వెళ్ళి సువార్త ప్రకటించినావు. వాళ్లు కోపపడిరి. కోపపడినందున తిరిగి కోపపడినావు గనుక అక్కడ పాపము వచ్చినది. అయ్యగారి స్నేహితుడు ఒకరు బోధిస్తున్నప్పుడు ఆయనకు ఆయన బోధ వినువారికి కలహము రేగింది. అప్పుడు అయ్యగారు పిల్లలను పాట ఎత్తమనగా కలహము ఆగింది. పిమ్మట అయ్యగారు, అయ్యా మీరు ఆయనకు వేసిన ప్రశ్న నాకేయండి అన్నారట. సంగతి అదని చెప్పగా వారు అయ్యగారు చెప్పినట్లుగా ఆయన చెప్పలేదు అన్నారు. అయ్యగారి స్నేహితుడు మళ్లీ వాదమునకు వెళ్ళిరి. ముందు వచ్చినవారే వచ్చిరిగాని ఈసారి వారు, అయ్యా మీరే చెప్పండన్నారు. గనుక మనకు శోధన వచ్చినా కోపపడరాదు. దేవుడు సాతాను మీద కోపపడలేదు. అది వచ్చేవారము చెబుతాను. దేవుని మాట వల్లే మనము బ్రతికేది గనుక కోపపడరాదు. 1. సందేహము పుట్టించే ప్రశ్నలు. 2. పావములు. 3. దేవునిమీద తిరుగుబాటు. 4. ఈలాగు చేయుట నీకు తగునా అని అనుట. మరి పాపము. ఇవి మనలో ఉన్న ఎడల రాకడకు సిద్ధపడలేము గనుక దేవునిమీద ఈ ప్రశ్నలు వేయరాదు. అలాగే రొట్టెలవలే ఉన్న రాళ్లు ఎదురుగా పెట్టి ప్రభువు మనోనిధానము త్రిప్పాలని చూచింది. ఆయన మనస్సు రొట్టెలవైపుగాని రాళ్లవైపుగాని పోలేదుగాని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉన్న మాట మీడికి పోయింది.
మనిషి బ్రతుకుట దేవుని మాట వల్లగాని రొట్టెవలన కాదు అన్నాడు. ఓ సైతానా, నేనొక సలహా ఇస్తాను. రొట్టెవల్ల కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మాసపుడి జీవించును అని ప్రభువు అన్నారు. అక్కడ హవ్వమ్మ కూడా అట్లే అనవలసిందిగాని అనలేదు. ఆమె చూపు పండుమీదికి పోయింది. నీవు దేవుని కుమారుడవైతే అనేది శ్రమ. ఏదెను తోటలో సైతాను ఒక్క పండు చూపలేదు, మొత్తం పండ్లు చూపింది. ఇక్కడ రాయి ఒక్కటి కాదు, రాళ్లు చూపింది. ఇక్కడ వాడి యుక్తి ఉన్నది. ఇది ప్రభువుకు తెలిసింది. ఆయన లోకమునకు వచ్చిన పిమ్మట కలిగిన మొదట శోధన ఇదే. ప్రభువునకు వచ్చింది. మంచి పిండివంటలు పెట్టి ఓటు వేయించుకొందురు. ఇక్కడ మాయగాని జాలి కాదు. ప్రభు అది గ్రహించి సైతానుకు లోబడక రాళ్లువైపు చూచి దగా అన్నారు. రొట్టెలవైపు చూచి దగా అనుకున్నారు. సైతాను అక్కడ ప్రభువును పొగడింది. అయ్యా, మీరు రాళ్లు రొట్టెలు చేయగలరన్నది. గట్టి రాయిని నీవు మెట్టని రొట్టెగా చేస్తావన్నాడు. కొరకలేని రాతిని కోరికే రొట్టెగా చేస్తావని పొగడింది. శోధనలోని మరొక శోధన. అక్కడ తోటలో తిండి, ఇక్కడ రొట్టెలు తెచ్చి తిండి. తోటలోనూ తిండి శోధన వచ్చినది గనుక ప్రభువు తిండికి ఇక్కడ లోబడలేదు. దేవుని మాటవల్ల మనుష్యుడు జీవిస్తాడు అని చెప్పిన వాక్యములోని 3 మాటలు 3 జెండాలు. లూథరుగిరిలో పాదిరిగారికి అయ్యగారు ఈ పాఠమే చెప్పిరి. అక్కడ గ్రేపు దొరగారు అది విని అందరికీ వారు వెళ్లే వరకు చెప్పేవారు. మనము కూడా ఇది అర్థము చేసుకోవాలి. ఇది మీ మనస్సులో జ్ఞాపకమున్నప్పుడు మీకు జయమే. అక్కడ ఏదెను తోటలో తినగూడని పండు తినమనియూ, ఇక్కడ అరణ్యములో తినదగని రాళ్ళు, తినవలసిన రొట్టెలు అనివాడు చెప్పినాడు గనుక అక్కడా ఇక్కడా దగ, అంతా దగే. ఓ దయగల ప్రభువా, నీవు జయించినట్లుగా మేము కూడా జయించే శక్తి దయచేయమని వేడుకొంటున్నాము. ఆమేన్. అట్టి శక్తితో వరుడు మిమ్మను అలంకరించునుగాక. ఆమేన్.